హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అపర్ణ కుకింగ్. ఈరోజు నేను చేసిన చిన్న మిస్టేక్ చెప్తాను. దాన్ని ఎలా సరిదిద్దుకున్నానో కూడా చెప్తాను. యాక్చువల్గా ఏమైందంటే, ఈరోజు పిండి రుబ్బాను. ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ రుబ్బా. సో నేను రుబ్బినప్పుడే మార్నింగే నానబెడతాను. ఇడ్లీ నూక నానబెట్టాను అనుకొని సెమోలినా, అది ఆ, బొంబాయి రవ్వ నానబెట్టాను అనమాట. అంటే ఉప్మా నూక నానబెట్టాను. అది సేమ్ నేను అంటే మెజర్ చూసుకొని దానికే నానబెట్టేసాను. ఇదంతా పట్టుకుంటే ఏమో నాకు ఇట్లా జిగురు జిగురుగా వస్తుంది. ఏంటి ఇడ్లీ నూకైతే ఇట్లా రాదు కదా! అంటే మనకు పిండితే పొడిగా వస్తుంది కదా! పొడిగా వస్తుంది కదా! ఇది ఎందుకు ఇట్లా జిగురు జిగురుగా వస్తుంది అనుకోని మళ్ళీ నేను ప్యాకెట్ మీద లేబుల్ మీద నేమ్ కూడా చూసాను. చూస్తే దాని మీద చూస్తే ఇడ్లీ నూకదే ఉంది. ఇగో, అంటే నేను పొరపాటు పడ్డాను అనుకోవడానికి ఇదిగో క్లియర్ గా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఇడ్లీ నూకనే ఉంది. ఇడ్లీ సూజీ రవ్వ అని ఉంది కదా! సో ఇడ్లీ నూకే, కానీ ఇది ప్యాకెట్ లోనే మిస్టేక్ జరిగింది అనమాట. ఇది యాక్చువల్ గా ఇడ్లీ రవ్వ కాదు. బొంబాయి రవ్వ ప్యాకెట్ లో బై మిస్టేక్ అట్లా వచ్చిందనమాట. సో నేను అది నానబెట్టేసాను. తర్వాత ఇంకా దాన్ని అంటే ముందుగానే చూసుకొని, ఇంకా ఏమంటే ముందుగానే చూసుకొని పక్కకు తీసేసి మళ్ళీ ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని ఆ పిండిలో కలిపేసాను. అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు దీన్నంతా ఊరికనే వేస్ట్ చేసి పాడేయటం ఎందుకు కదా! అందుకని దీన్ని ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నా. దీన్ని అంటే చాలా వరకు ఎండబెట్టి పౌడర్ మళ్ళీ ఇది చేసేద్దామా ఇలా ఆలోచించి కాదని ఒక స్నాక్ చేద్దామని ప్రిపేర్ అయ్యా. ఇది ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు బై మిస్టేక్ జరిగిన మూల ఇట్లా అంటే ఆలోచన వచ్చి చేస్తున్నా. బట్ అప్పుడప్పుడు ఎవరికైనా జరుగుతుంది కదా! అలాగే నాకు కూడా జరిగింది. ఇలా పొరపాటుగా ఎప్పుడైనా ఎవరైనా ఇలా చేసిన వాళ్ళు ఉంటే అంత అనవసరంగా వేస్ట్ చేయకుండా దాన్ని పిల్లలకో, మనకో ఏదో ఒక స్నాక్ రూపంలో చేసేసుకుంటే అయిపోతుంది కదా అని నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూ ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. యాక్చువల్‌గా ఇది హ్మ్, కొంచెం అంటే మొత్తం ప్యూర్ దీంతోనే చేస్తే గనక మనకి రాదు గదా! అందుకని నేను మైదా వేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మైదా వాడము, మేము ఎక్కువ వాడము, ఏదన్నా అంటే ఆహ్, డైట్ చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి, గోధుమ పిండి కూడా ఏసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మైదా వేసుకున్నాను. ఒక 5 స్పూన్స్. దీనికి మెజర్స్ ఏం చెప్పట్లేదు నేను. ఎందుకంటే నేనే ట్రై చేస్తున్నా. సో, మీరు కూడా చూసి అంటే అందాజేస్తున్నా. సాల్ట్ ఏసాను. వాము, ఆహ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వాము అండ్ కస్తూరి మేతి ఏస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు కరివేపాకు గాని, కొత్తిమీర గాని ఏమన్నా కట్ చేసుకొని వేసుకున్నా బానే ఉంటుంది. ఇదొకసారి నలుపుకొని వేసుకోండి కస్తూరి మేతి. ఈ 3 సాల్ట్ కూడా వేసాను. బాగా మెత్తగా కొంచెం మనకి చపాతీ బ్యాటర్ ఉంటుంది కదా! అలా కలుపుకోండి. ఏం మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మీరు మైదా గాని, గోధుమ పిండి గాని ఏది యాడ్ చేసుకోవాలంటే అది వేసుకోండి. ఇది సరిపోయినంత మైదా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను. క్రిస్పీగా రావడం కోసం అని నెయ్యి వేస్తున్నాను. సో, అయితే ఇట్లా వచ్చింది. దీన్ని కాసేపు నానబెట్టేసి పక్కన పెట్టి నానబెట్టేద్దాం. కొంచెం నాననిస్తే అంటే నూకైతే నానింది గానీ మరి మైదా కలిపాం గదా! కొంచెం నాననిస్తే ఏమంటే మనకి క్రిస్పీగా వస్తాయి. నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. మరీ పల్చగా ఉంటే మాత్రం ఇంకా కొంచెం పిండి కలుపుకోండి. మీకు అంటే ముద్ద అవుతుందా లేదా, చపాతీ చేయడానికి అదే ఒత్తడానికి కన్వీనియంట్‌గా ఉందా లేదా చూసుకోండి. బాగా పలుచగా అయిందనుకోండి మళ్ళీ నూనె లాగేస్తది గదా!
ఇప్పుడు మనం మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది పిండి మీద నేను పొడి బట్ట కప్పాను. ఎందుకంటే అందులో ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే పీల్చుకుంటుందని. తడి బట్ట మాత్రం వేయకండి. ఇంకా అంటే కొంచెం తడి ఎక్కువై మనకు ఒత్తటానికి రాదనమాట. అందుకని నేను పొడి బట్ట కప్పాను. సో దీన్ని ఇలాగా కొంచెం అంటే బాగా పలుచగా కాకుండా కొంచెం బాగా తిక్కుగా కాకుండా ఒత్తేసుకోండి. ఇది ఒత్తడానికి బాగానే వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు కలుపుకోండి పిండి కూడా. సో కొంచెం పిండి పక్కన పెట్టుకొని ఇలా ఒత్తేసుకొని డైమండ్ షేప్స్లో కట్ చేస్తున్నాను. కట్ చేసి వేస్తున్నా. ఫస్ట్ నేనైతే డైమండ్ షేప్స్లో కట్ చేసి వేసాను, కానీ అవి నాకు ఎందుకనో థిక్గా అంటే కొంచెం క్రిస్పీగా రాలేదనిపించింది. మళ్ళీ తర్వాత ఏం చేశానంటే కొంచెం రిబ్బన్ షేప్లో, మరీ అంత చిన్నగా కాకుండా కొంచెం రిబ్బన్ షేప్స్లో కట్ చేసి వేసాను. అవి మాత్రం క్రిస్పీగా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. అసలు ఆయిల్ అయితే పీల్చలేదు. చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇవి. యాక్చువల్గా అయితే ఇలా సోజీ రవ్వతో మామూలుగా స్నాక్స్ చేస్తాను. అదొక వీడియో చేసి చూపిద్దాం మీకు అనుకున్నాను. ఈలోపే బై మిస్టేక్ ఎట్లనో ఇది నానబెట్టాను కదా అని దీన్ని ఇట్లా చేసి చూపిస్తున్నాను అనమాట. సమ్టైమ్స్ ఎవరికైనా అంటే 2 నూకలు మనం తొందరగా పక్క పక్కన పెట్టామంటే ఐడెంటిఫై చేయలేము. నేను ప్యాకెట్లోంచి తీసి కూడా పొరపాటు పడ్డా. ఎందుకంటే పైన పేరు అట్లా ఉంది కనుక నేను కూడా అదే అనుకున్నా. నానబెట్టేటప్పుడే నాకు ఇది ఉప్మా నూకలాగా అనిపిస్తోంది అనుకున్నాను, కానీ బట్ నానబెట్టా. సరే ఇంక ఈరోజు దీన్ని ఇలా చేయటానికి అవకాశం వచ్చిందనమాట. ఎప్పుడైనా పొరపాటుగా ఎవరైనా ఇలాగా ఇది చేస్తే కూడా మీకు యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో చేస్తున్నా. బట్ ఇది కూడా మామూలుగా అయితే కొలతల ప్రకారం చెయ్యకపోయినా కూడా బాగానే వచ్చింది. మామూలుగా అయితే మనం అన్ని కొలతల ప్రకారం చేసుకుంటాం కదా, కొలతల ప్రకారం కాకపోయినా కూడా ఇది బాగానే వచ్చింది. ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడైనా మీరు ఇలా పొరపాటుగా చేశారా? చేసుంటే మీరేం చేశారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. బాగానే వచ్చాయి, క్రిస్పీగానే వచ్చాయి. ఆయిల్ కూడా ఏమీ పీల్చలేదు. టేస్ట్ కూడా బాగున్నాయి. మొత్తానికి ఆ పిండి వేస్ట్ అవ్వకుండా అయితే ఇలా చేసాము. ఫస్ట్ ఇట్లా డైమండ్స్ కింద కట్ చేశాను, కానీ చిన్న చిన్నగా అవి కొంచెం మెత్తగా వచ్చాయి అనిపించాయి నాకు. సో తర్వాత ఇట్లా రిబ్బన్స్ లాగా కట్ చేసి ఇలా చేశాను. ఇవి బాగానే వచ్చాయి. ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.